నా రక్తంతో నడుపుతాను రిక్షాను. నాబాబు గారు, రోజా గారు, ఈ పాటికి మీరు చేసిపోయింది. నేను ఈ ఏరియాలో చెత్త ఏరుకుంటా ఉంటా. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. మేడం చెప్పండి రోజా గారు. షూటింగ్ అయిపోయింది, మేకప్ చేస్తున్నారా? రిక్షా పోతే మేడం నిన్న 5 ట్రిప్పులు వేసాము. ట్రాక్టర్ పంపిస్తారు, 2 ట్రిప్పులు అయిపోద్ది మేడం. ఓకే మేడం, బాయ్ మేడం. చూసారుగా రోజా గారు, మేకప్ తీసేస్తే కూడా నేనే ట్రిప్పులు పంపించాలా. మొన్న ఒక రోజు రష్మి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టా. వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు. ఆర్పి ఏం కావాలన్నారు. నేను అన్నాను మేడం ఏదైనా చెత్త వస్తువులు ఉంటే ఏదైనా ఇసిరిండి తీసుకెళ్లి ఎత్తుకొని వెళ్ళిపోతానన్నా. అలా అన్నా లేదా టొక్కు నుంచి రష్మి వచ్చి ఆడబడింది. నాబాబు గారు సీరియస్ గా చెప్తున్నా, నేను చేసే పనికి మీరు చేసే పనికి పెద్ద తేడా ఏం లేదండి. తప్పు అనుకోదు, మీ కాళ్ళు పట్టుకుంటా. చెప్పేది వినండి. నేను ప్రతి ఇంట్లో ఉండేటువంటి చెత్తను తీసుకెళ్తా, మీరు సమాజంలో ఉండే కుళ్ళును కడిగేస్తుంటారు సార్. చివరిగా మీ గురించి ఒక మాట చెప్పాలి సార్. మగాడు అన్నాక గుండెలు ఉంటాయి అనుకుంటాం, కానీ ఫస్ట్ టైం తెలిసింది గుండెల్లో ఉన్నారని. ఇదే సార్ మగతత్వం అంటే. నాకు అర్థం కాదు. నాకు ఒట్లో బిస్కెట్లు అమ్మడవట్లేదు అంటే ఏంటో అనుకున్నాను. నీ సొంత బిస్కెట్లు ఎత్తి ఏం అమ్మడవుతాయి. ఇంత బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం. స్కిట్ లో ఉండే పాన్ షాప్ దగ్గరికి వెళ్తున్నాను. తారా మహేష్ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చావు. ఎందుకు? నీకు సూట్ అయ్యే అడ్రస్ కదా. ఎందుకు పూర్ణ మొహంలో పెడతావు? కొంచెం పేపర్ ఏంటి ఏదో చదువుకుంటానా? ఇందుకు గదరా మనం స్కిట్ కొట్టింది. లాంగ్ జంప్ లో స్వర్ణ పథకం కోల్పోయిన క్రీడాకారుడు. లాంగ్ జంపులు చేసేటప్పుడు మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటే పోకేమవుతాయి. ముడుగల్లోడు ఎవడో అన్నెలా తీసుకురా నీడ్ చేద్దామండి. లాంగ్ జంప్ చేసినప్పుడు ఎవడైనా మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటాడా? నీకు దండం పెడతాను రా మహేష్. ఉప్పు తీసుకోవడం కొట్టరా. అది వేరు ఇది వేర్రా. ఏం మాత్రం ఏం చేస్తున్నావు? పాన్ కడతానండి. అదేంద్ర మర్యాద రుద్దుతున్నావు, తమలపాకు కదా రుద్దా. పప్పుల మొదలుగా టేస్ట్ లేదు అంటే ఏంటో అనుకున్నారు. మరి రాగుల్లో చుట్టిచ్చేయడానికి మార్చండి రా. కొట్టాను. ఇదే ఇదే గొలుసులు వేసి కట్టుండవా? ఈ సోపంలో నాకు ఒకటే మాట చెప్పాడు. ఒరే నీ సోపు బాగా నడుస్తుందిరా అన్నాడు. ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాను భయం వేసి నేను మా పుట్టోడు తోళ్ళేసి కట్టేయమని తిన్నా. నమస్కారం రా స్వామి. నువ్వు పేపర్ చదువుకునేది బెటర్. తెలుగు రాష్ట్రాల్లో నిద్ర మాత్రల అమ్మకం అమాంతం తగ్గడంతో రాకేష్ కిట్లు బ్యాన్ చేయాలని కల్లిమాల ఆఫీస్ ముందు మెడికల్ షాపుల యజమానుల ధర్నా. తలనొప్పి మాత్రల అమ్మకం అమాంతం పెంచిన కిరాకార్పికి అక్కడికక్కడికే ఘన సన్మానం విత్ శాలువా. ఇది రెండోది రాసింది ఊర్రా. రెండోది రాసింది ఊర్రా. చెప్పు దిగిపోతే ఏమనుకుంటున్నావు? నాకు అర్థం కావడాలా. షాప్ కి పై కప్పు లేదు, అడిగింది ఇది. ఏమన్నా మా తాత చచ్చిపోతూ నాకు మాట చెప్పాడండి. ఒరే నువ్వు జీవితంలో ఎవరికి అందనంత ఎత్తికి ఎదగాలన్నాడు. ఎదిగేటప్పుడు ఎక్కడ అడ్డు వస్తుందని భయం వేసి కొప్పు తీసి అవతల పడదొప్పానండి. నాకు అసలు సిరాకండి అడ్డుంటాను. సర్లేగానా ఒకటి ఏగరా ఆల్రెడీ తీసేచ్చాను కదండి. ఏగరా ప్రేమ జంటలు అనుకుంటా. ప్రేమలో మునిగి తేలాలి కానీ టీలో మునిగి తేలుతానండి. పనుకొని తీసవసరం పడదొప్పండి వాటిని. ఓ చెత్త బాబు, ఇక్కడ చెత్త పెట్టని తీసుకెళ్ళు. చెత్త బాబు ఉన్నావు అంటే గిత్త తీసుకోవడం కొత్త అర్థమైందా? నేను అనింది చెత్త బాబే, సంపూర్ణేష్ బాబు కాదు. మధ్యలో సంపూర్ణేష్ బాబు ఎందుకు వచ్చాడా? గేట్ లో ఉన్న ఖాళీగా ఉన్నాయా? కొట్టానంటే తెక్క రేగిపోతు కోతి మొహం దానా. ఏమండి వీడెవడో నా మీద రండి. నా భార్య ఏమన్నారు ఇప్పుడు? నిన్ను ఇట్ట కాదు రే, నిన్ను పొడిచి పడేస్తా. గురుగారు మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు. మీకు ఇంకా పిల్లగాలు పుట్టలేదు కదా? మీ ప్రదర్శన చూసి ప్రపంచం ఏం చెప్తాడు ఈ మాట. ఏమండి వార్త ఎందుకండి గొడవ? రాత్రంతా నిద్ర లేదు, నిద్ర వస్తుంది. రాత్రంతా రాజమౌళి సింగల్ అని చెప్పు, లేకపోతే ఈ రాజమౌళి స్పీకర్ అనుకుంటారు. ఏమనుకోలే గురుగారు. ఎందుకు? మీ విన్యాసం చూస్తే అందరికి అర్థమైపోద్ది. అయ్యో నా బాధ ఎవరితో చెప్పుకోవాలండి? గురుగారు ఎక్కడికి సర్దుకొని బయలుదేరాడు. ఎవడో సడన్ గా ఫోన్ చేసాడండి. కలకత్తా పాన్ కావాలని వెళ్ళి తీసుకొద్దామని వెళ్తానండి. చెత్తాబాయ్ చెత్త తీసుకెళ్ళు. సరే మేడం, మీ మొహం నేను చెత్త పుట్టనుకున్నా. ట్విన్ సిటీలోనే ఈ జీవనక్క పేరు చెప్తే గడగడ గడగడలాడిపోతే నువ్వు నన్ను చెత్త పుట్టతో పోల్చావరా? పొరపాటు పెడతా. పొరపాటు అయింది మేడం. ఏంటి
గాజుడు కూడా పడుతున్నావు లేకపోతే నీలాగా గాజులు చేతులు గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోమంటావా? మేడం మేడం ఇటు దొరకండి. వాడు ఎవడో తెలుసా? ఆ పక్కింటి ఒక దాంతో కొలకతా నేను చూశాను తెలుసా మీకు? అంటే నా పెనిమిటి రోడ్ల మీద తిరిగేటోడు 10 మందితో తిరిగేటోడారా? నరికి నరికి నేను చూశాను మేడం. పోనీలే. తోడేసావా పెనిమిటి? పాలు సరిపోయినాయా? పాలల్లో వేయాలా? మేడం నిజంగా నేను చూసా ఏరియా అమ్మాయితో పక్కింట్లో కొలకుతున్నాడండి వాడు. వాడి ఇంట్లోనే దీపం పెట్టలేనోడు బయటికి పోయి దీపాలు పండుగ చేసుకుంటే నేను నమ్ముతాను. సెకండ్ లో మిస్ అయ్యి లేత చచ్చిపోతున్నాండి. ఏమైంది ఇంకా నువ్వు కలకత్తాకి వెళ్ళలేదా? అది కలకత్తాకి వెళ్దామని రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళానండి. కాసేపులో ట్రైన్ ప్లాట్ఫామ్ మీద వస్తుంది అన్నారు. నాకు భయం వేసి ఇంకా నేను చిన్న వయసులో చచ్చిపోతానేమో బయలుదేరి వచ్చేసాను. సరే ఆ విషయం అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి చెప్పలేదా? నేను అందరికీ చెప్పానండి, ఎవడేం లేదండి. కానీ ఒక రచ్చరం మాత్రం చేయకండి ఇచ్చి నా జీవితాన్ని కాపాడేవారు అని చెప్పి అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా వీడు వాడే వాడు వీడే ఖచ్చితంగా నిరూపిస్తా. మేడం మేడం ఏంటయ్యా మళ్ళీ వచ్చా? మీ ఆయన ఇంట్లో ఉండడా? అంటావు అంటే నేను లేకపోతే నన్ను ఏం చేద్దామంటారా? ఏంది నేను ఉన్నప్పుడే మీరు ఊరికొస్తున్నానండి? అయ్యో అది కాదండి, మీరు ఉన్నప్పుడు రావడం ఫస్ట్ టైం ఇదేనండి. నేను ఉన్నప్పుడు ఫస్ట్ అంటే నేను లేనప్పుడు. మేడం నిజంగా మీ ఆయన పక్కింట్లో ఆవిడతో కొలకొస్తున్నాడు. ఏమండి ఇట్లా కన్విన్స్ చేస్తారా? మేడం నేను చూసా గురుగారు ప్యాంట్ అంటారా? ప్లాన్ కాదు ఇది పాను. టీడీఎస్ కోసం అంత కక్కుర్తి ఎందుకు? చెక్కు మీద పేరు రాకుండానే నీ పాను తినాలంటే నాకు భయం వేస్తుంది. బో నా దగ్గర ఒకసారి ప్యాంట్ తింటే మళ్ళీ మాట్లాడటం తెలుసా? ఎందుకు మాట్లాడతారు? అక్కడ సున్నం ముద్ర ఫివికాలు వేస్తుంటే ఇందాక ఒక డబ్బులు అడుగుతుంటే ఊరికి మొహమాట పడుతున్నాడు. అలిగేడేమనుకున్నాను ఎందుకని నువ్వు ఊరు బీసిపోయింది అడిగి. ఏంటి చెత్త అయితే? అబ్బాయి అబ్బాయి చెత్త తీసుకపో. సారీ మేడం ఇందాక నేను మిమ్మల్ని చెత్త అనుకున్నాను. దయచేసి క్షమించండి మేడం. ఇంకెప్పుడు తప్పు చేయను మేడం. ఇక్కడ ఉన్నాడు నేను. నాకు చెత్తకి మీకు పెద్ద ఆడ కనబడలేదు మేడం. ప్రామిస్ గా చెప్తా ఉండా. మీ ఆయన ఆ పక్కింట్లో ఉండే ఒక ఆడ మనిషితో కొలకొస్తున్నాడు. వినవా? ఓ అంటే నా పెనిమిటి ఆడున్నాడంటావు? ఆడే ఉన్నాడు అంటే ఈడ లేనంటావు? ఆడుంటే ఈడ లేనట్టు ఈడ లేదంటే ఆడున్నట్టే కదా. అంటే నేను పిలిస్తే లోపల నుంచి రానంటావు? వస్తాడే ఎట్టొస్తాడు? అక్కడ కొలకొతున్నాడు. బిడ్డ వస్తాడు. పెనిమిటి రాడు. పెనిమిటి అవసరం ఆడుకో. వచ్చాడు ఎక్కడ ఉంటాడు? ఎందుకు కొలకతా ఉంటాయి? ఎవడన్నా వింటాడండి ఈ మాట? నాకద్ద నిజంగా నీ కాలు పట్టుకుంటాం మ్యామ్. నిజంగా వాడు అక్కడ ఉంటే నేను చూశానమ్మా. నా మాట విను. అవునా? నేను అర్థం చేసుకోకొచ్చేవాడు ఎవరో. ఈ రోజు నీకు బడ్డాయి బిడ్డ. అందమైనది కనపడితే చాలు, కత్తిలాగా కనపడితే చాలు, తోడొచ్చి ఏదో ఒక కారణంతో తలుపు కొట్టుడు. ఇప్పుడు చూడండి సార్ ఎలా చూపిస్తాను. ఒక్క నిమిషం మేడం. మా ఆయన అక్కడ ఉన్నాడంటావు? ఇది ఇది కావాలి నాకు. అక్కడ ఉన్నాడు. ఇక్కడ లేనంటావు? అక్కడ లేనంటే ఇక్కడ లేనంటే అక్కడ పిలిస్తే రానంటావు? ఎట్టొస్తాడో నాకు అర్థం కాదు. తింగర బాగున్నారా కాబట్టి పిలువు. ఏమండి పిలువు. ఏమండి రాడు. ప్రతి దానికి నాకు తెలియదు. ఆ ఇంట్లో కూడా నేను చూసి చూడండి. మళ్ళా ఎందుకు వచ్చినావురా నువ్వు? మేడం నేను నిజంగా చూసా. నిన్నిట్లా కాదు, కత్తి వచ్చి పడుతున్నా. ఇప్పుడు కత్తి కోసం వెళ్ళాడు కదా. ఆడపోయి వాడిని పట్టుకొని నేను పట్టుకొని వచ్చేస్తావాడిని. ఆ పక్క రాకుండా చూడండి. అడున్నాడంటూ ఇక్కడ లేడంటూ. లేనట్టే కదా. పెనిమిటే వస్తాడు. నేను చూస్తా బాక్స్. దేవుడు సత్యంగా చెప్పిన నిజంగా కూడా ఆ ఇంట్లో ఒక మనిషితో కొనుక్కుతున్నాడు. నా మాట విను. అవునా? నిజంగా వాడే. గురుగారు మీరు ఎలా ఇబ్బంది పడిపోదురు? నన్ను రంగంలోకి దింపొచ్చు కదా. ఎంతైనా ఖర్చు పెడతాను రా. వాడు కొంచెం కనిపెట్టండి. అంతేనా? ఒక 500 కూడా చెప్తాను. ఎక్కడే ఉండి సిట్టులో తీసుకొస్తాను. ఏమండి ఇక్కడికి వచ్చినా నువ్వు? రే పెనిమిటి ఆడున్నావేంద్రా? నేనేడున్నా. ఏమండి పెనిమిటి
చచ్చిపోయింది. దాని కూడా నువ్వే పడతావారా? దానికి కూడా నువ్వే పడతావా? అడగండి, వాడే. నీ మొగుడు మొగుడు ఆడితోటి అన్న నేను పోతున్నాను. ఏరా పెనిమిటి, ఏరా పెనిమిటి. ఇప్పటికైనా నిరూపించా, కానీ లాస్ట్ కి నేనే దెబ్బతిన్నా. గుడ్ బాయ్. దేవుడైన జీవుడైన రిక్షబోటు తమ్ముడు తినాది రెడ్డి, చెప్పన్నా తడిరెడ్డి. నాయన చచ్చిపోయే ముందు చివరిగా ఏం చెప్పినాడ్రా? ఆక్సిజన్ పైప్ మీద కాలు తీయమని చెప్పాడంరా. అదట్ట కాదురా గబ్బున ఆయన. నాయన ఏం చెప్పినాడు? మన కుటుంబాన్ని చంపినా కొమరక్క కుటుంబాన్ని చంపమని చెప్పినాదిరా. పద యాచేత వాళ్ళని. ఆ తడిరెడ్డి త్రినాథ్ రెడ్డి నీ ప్రపంచం నుంచి ఎగ్జిట్ చేయడానికి చూస్తున్నారక్క. 100 మంది వచ్చిన ఈ కొమరక్కని ఏం చేయలేరురా. ఎందుకక్క? నా కొడుకులు సింహాలురా, రమ్మనురా నా పులుల్ని. అక్క పిలుస్తాను కానీ నాకు క్లారిటీ కావాలి. ఏందిరా? నువ్వు ఎందాకేమో సింహాలు అన్నావు, ఇప్పుడేమో పులులు అన్నావు. నీ కొడుకులు ఏ జంతు వర్గానికి చెందిన నాకు క్లియర్ గా చెప్పాలక్క. పిలువురా నా పిల్లల్ని. బిడ్డ మూతికేమో అంటిందేమరా? సీమల దిగినాం కాదే, సీమను ముద్దు పెట్టుకొని వచ్చినాం. మూతికేదో అంటుండొచ్చులే. ఏదో కాదురా, పేడ పేడ మొక్క పొడ. అమ్మా నేను రోడ్లో వస్తుంటే ఇది పేడ అని ఎవరు చెప్పలేదు. ఎందుకు? నీ ముఖము ఇప్పుడే ఫ్రెష్ గా వేసిన పేడలాకుంటది. ఆ పేడలో ఇంకో పేడ అతికితే అలా కనబడుతుందా నీకు చెప్తారా? అమ్మమ్మ నా ముఖం. నీ ముఖము పేడ ఎండిన తర్వాత పిడుకుంటా చూడు, ఆ పిడుక ముఖం. మా నాన్నది. ఈ 2 పేడలు నేసింది ఆ దున్నపోతే కదా. ఈ 20 రూపాయలు తీసుకెళ్లి 10 రూపాయల కొబ్బరికాయ, 10 రూపాయల అగరబత్తీలు తీసుకొని రా బిడ్డ. మళ్ళొస్తావేమరా? ఏ 10 రూపాయలతో కొబ్బరికాయ తేను, ఏ 10 రూపాయలతో అగరబత్తులు తేను. మీలో శక్తి ఉందో లేదో తెలుసుకోవాలంటే నీకు కత్తి యుద్ధం పెట్టాలరా. ఏందిరా కత్తులు నా మీద కేసిర్రు? ఈ కత్తులతో యుద్ధాలు చేయండిరా, యుద్ధం చేయండిరా. తీసుకోరా పెద్దడా, తీసుకో పెద్దడా, తీసుకోరా. నేనుంటే యుద్ధం చేసేలా లేరు. యుద్ధం చేసి ఇంటికి రండి. రాజమౌళి ఎక్స్ప్రెస్ అట్లే ఉంటారు బిత్తిరోళ్ళు. ఏం చేస్తా? ఏం చేద్దాం? వనకకు. అరే అరే శక్తి స్వరూపులు అవుతారు అనుకుంటే శాంతి స్వరూపులు అయినరేమరా. ఇదే అదును అనుకొని ఆ తడిరెడ్డి గాడు, ఆ శ్రీనాథ్ రెడ్డి గాడు ఈ కొమరక్క ఇంటి మీనికి దాడి చేస్తే నా పరిస్థితి ఏంది బిడ్డ? లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని వచ్చారనుకోండి, డెడ్ ఎండ్ ఉంటది, అక్కడే ఇల్లు. వచ్చండి. ఒరే రంగా ఏమైందిరా? మన మీద దాడి చేయడానికి వస్తున్నారట. ఎవరికో అడ్రస్ చెప్తున్నావేందిరా? వాళ్ళకే అక్క అడ్రస్ తెలియ కన్ఫ్యూజ్ అవుతున్నారట. అందుకని నువ్వు మొత్తం క్లియర్ గా చెప్పొచ్చా? కలిసేందుకు గూగుల్ మ్యాప్ పెట్టి లొకేషన్ కూడా పెట్టి తొందరగా వస్తారు ఇడికి. ఇదేదో బాగుంది అక్క, చేయమంటావా? సింగర్నట్ల మన్ను వయ్యా. బిడ్డ బిడ్డ చిన్నోడా 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 అక్కడ నుండి చెప్పరాదు. బిడ్డ శత్రువు మన ఎదురుగా నిలబడ్డప్పుడు మనం ఒక పవర్ఫుల్ డైలాగ్ వదలాలి బిడ్డ. వదులుతా. రేయ్ నువ్వు నన్ను చంపడానికి 2 అడుగులు ముందుకేస్తే నిన్ను పాతి పెట్టడానికి 6 అడుగుల గొయ్యి తవ్వుతారా? చెప్పు చిన్నడా, చెప్పు నాయన. నిన్నే నన్ను చంపడానికి 2 అడుగులు ముందెత్తా 6 అడుగుల గోతులో దింకి సత్తా. నీకు దండం పెడతారా? శత్రువు రొమ్మిడిచి మన ఎదురుగా నిలబడ్డప్పుడు నువ్వు ధైర్యంగా వాడిని దగ్గరికి పిలవాలి పౌరుషంగా. చిన్నడా పిలువురా, శత్రువుని ఎదురుగా నిలబడ్డాడు, పిలువు చిన్నడా. ఇదా చూసుకున్నా నా సంగతి తెలుస్తుందా? నీ బతుకల మన్నువయ్యా. అరే చిన్నడా శత్రువుని ఎదురుగా నిలబడ్డప్పుడు పడగొట్టి నీసము దువ్వాలిరా. దువ్వు బిడ్డ. సరే రాజమౌళి సూపర్. అమ్మా మంచిగా లేవు మన్నుపోయారా? రే శత్రువు మన పక్కకొచ్చినప్పుడు వాణ్ణి పౌరుషంగా వేటాడాలి బిడ్డ. ఎట్లా పరిగెడతావు? పరిగెట్టరా. పరిగెట్టాలా? మా
అమ్మ బాహుబలి లాగా పక్షవాతం చూపిస్తుందిరా, వాడికి అన్ని నేర్పిస్తుంది, మరి నాకేంట్రా రక్ష? మీకు ప్రత్యేకంగా రక్షణ ఎందుకండి, మీ మొహమే మీకు శ్రీరామ రక్ష. మీరు ఏంటండి, మీకైనా బాధలు ఉంటాయి, నాకు ఉండవా బాధలు? ఏంటి నీ బాధ? నా పిల్లడికి స్కూల్లో కాంపిటీషన్ ఉందండి, పాటలు పెట్టారు, అవి పాట రావట్లేదు నాకు. ఏం పాటలు? ప్యారడీ పాటలు. అంశం ఏంది? మందు మందు. రాజమౌళి నిజం చెప్పు, స్కిట్ లో లేదు ఇది, కావాలని నువ్వు రాయిపించుకున్నావు కదా ఇదే. నా అభిమానులు నన్ను కోరుకున్నప్పుడు నా ఫ్యాన్స్ నన్ను కోరుకున్నప్పుడు పాటలు అందించడం నాకు అవసరం లేదు. ఏంట్రా ఫ్యాన్స్? అంటే నీకు ఉంటే తెలుస్తుందిరా. ఏదో ఒక బ్రాండి పిలిచింది వేళ, నాలో బ్లడ్ అంతా చెలయేరై పుంగేలా, ఆ బీరుల దారులలో సబ్ దీపం వెలిగేలా, పాటరేమ మై మరపు, పాటరేమ మేల్కొల్పు, నాన్న బాటిల్లో దొబ్బింది జ్ఞాపకమే, సోడా లేకుండా కొట్టింది జ్ఞాపకమే, హ్యాంగ్ ఓవర్ అయితే మెడికల్ షాపుకు వెళ్ళిన జ్ఞాపకమే, వాటరేమో మై మరపు, వాటరేమో మేల్కొల్పు, వాటరేమో నిట్టూర్పు, వాటరేమో ఓదార్పు. పాట బానే ఉంది కానీ ఈ మధ్య ట్రెండింగ్ లో ఉండే పాటలు కావాలంటున్నారన్నా. ట్రెండింగ్ కూడా పాటల? అవునన్నా. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock, షట్టర్ కొట్టి చూస్తే రేట్ ఏమో మైండ్ బ్లాక్. చీకటి అయింది, పడుకుందాం రండి బిడ్డ. వెంటనే చూడు మార్చేస్తాడు. రే తమ్ముడు తినాది రెడ్డి, వాళ్ళని ఎట్టయినా సరే ఇలా చంపేద్దాంరా. వాళ్ళు వచ్చినట్టున్నారా? నేను ఫ్యూజ్ తీసేస్తా. మీరు కత్తులు పట్టుకోండి బిడ్డ. అరే తినాది రెడ్డి, చెప్తాడు రెడ్డి. మనం కాలు పెట్టగానే జబర్దస్త్ లో కలమైనట్టు కరెంట్ పోయిందా మీరు? నువ్వు చెప్తుంది నీకోసం నా కోసమా? అరే నీకు నాకు పెద్ద తేడా ఉందాట్రా. రండి బిడ్డ, ఎక్కడ సప్పుడు వచ్చినా దుప్పటి కప్పి మరి కుమ్మండి బిడ్డ. అరే విగ్గువాతంద్రా, విగ్గువాతంద్రా. నేను చెప్పింది నా మీద ప్రయోగం చేస్తారు ఎవరా? ఆయిల్, ఇగో ఈ ఆయిల్ వాడి వాళ్ళని చంపండి బిడ్డ. ఆయిల్ వాడాలట పీరా. ఏం చేస్తున్నారా, ఏం చేస్తున్నారా? నువ్వే కాదు ఆయిల్ వాడి వాళ్ళని చంపాలని. మెల్లెకరా, మెల్లెకరా బిడ్డ. ఎక్కడ అలికిడి వచ్చినా కత్తి తీసుకొని కసాక్కుమని పొడిచి చంపేయండి రా. మాలో మేము పొడుచుకున్నాం సౌండ్ పెట్టుకునే. శత్రువులు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు వచ్చి చంపే లోపు నేనే వీళ్ళని చంపుదామని మనం వస్తే వీళ్ళు పడుచుకొని సచ్చినారేమిరా? ఇప్పుడు మన వంశంలో ఒక్కసారి కత్తి పట్టుకుని బయటకు వస్తే ఎవరిని చంపకుండా తిరిగి ఇంటికి వెళ్ళకూడదు. నేను చంపి నేను వెళ్తాను రా. నన్ను చంపితే నువ్వే వెళ్తావు రా. ఏమంటే ఇది మా ఊరు సౌటూరు అండి. చీ కొట్టినా మా ఊరిని, చెప్పుతో కొట్టినా జబర్దస్త్ నేను వదలలేను. ఈ రోజు నేను ఎందుకు సంతోషంగా ఉన్నానంటే మా ఈ సౌటూరుని దత్తత తీసుకోవడానికి ట్రంప్ గారు వస్తున్నారు. 10 అడుగులేసి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర మా ఊరికి. ఈ పాటికి రావాలని ఈ మనిషి మా ఎయిర్ హోస్టర్, కొత్త ఎయిర్ హోస్టర్ అనుకుంటా. క్రాష్ ఎయిర్లైన్స్ ఎన్ని గంటలకు వస్తుందా? అరే అరగంట లేట్ అనుకుంటా. అర్ధగంట అంటే తట్టుకోలేకపోతున్నాను. కాస్త అవకాశం ఇస్తే ఓ 3 పంచులు ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటా. 3 బిస్కెట్లు నువ్వు పంచులు కాదు అవి. బాబు గారు ఏమంటారు? రోజా గారు ఎంజాయ్ ఎంజాయ్. ఆర్పి ఎయిర్పోర్ట్, అందుకని తిప్పలు. ఆర్పి ఎయిర్పోర్ట్ ఇది ప్రపంచంలోనే నంబర్ 1 ఎయిర్పోర్ట్. తప్పట్లేదు, ఇప్పుడు వేయాలి కాబట్టి చెప్తుండా. నా ఈ ఎయిర్పోర్ట్ కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. అందులో నుంచి మన జబర్దస్త్ నుంచి ప్రాముఖ్యంగా ప్రాధాన్యంగా ఓ 3 సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒక రోజు నాగబాబు గారు నా యొక్క ఎటో ఎయిర్లైన్స్ లో ఎక్కారు.
వెంటనే పైలట్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి, సార్ విమానం కుప్పకూలిపోతా ఉంది, మీ ఇష్టం అని చెప్పి దానికన్నా ముందు వాడు కుప్పకూలిపోయాడు. చూస్తే తీరా అందరికీ పారాషూట్లు ఉన్నాయి, ఒకటి తక్కువ ఉంది. పెద్ద మనసు చేసుకున్న మా డాడీ అందరికీ పారాషూట్లు వేసి సముద్రంలోకి దూకి ఏ మాత్రం తడవకుండా బయటకు వచ్చి నా దగ్గర నిలబడి, ఆర్పి అంత సముద్రంలో దూకినా కూడా నేను ఏ మాత్రం తడవలేదు ఎందుకు అన్నారు. మీకు అర్థం కావట్లేదు డాడీ, సముద్రం ఎప్పటికీ ఆకాశాన్ని తడపలేదు అన్నా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నాకు తెలిసింది. ఆ తర్వాత రోజా గారు, సెలవుమణి గారు దుబాయ్ నుంచి ఫ్లైట్ లో ఏకంగా ఆర్పి ఎయిర్పోర్ట్ లో దిగారు. వెంటనే పోలీసులు సెలవుమణి గారిని అదుపులో తీసుకున్నారు. పోలీసులు ఏమన్నారంటే, సార్ మీరు దుబాయ్ నుంచి ఏమాత్రం అనుమతి లేకుండా బంగారాన్ని తీసుకొచ్చారు, అందులో అది అంతా ఇంత కాదు 55 కేజీలు లంచ్ చేయనట్టున్నారు, 60 కేజీలు వదిలే ప్రసక్తే లేదు సార్ అన్నాడు. ఒకరోజు అనసూయ గారు నా యొక్క ఆర్పి ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఆవిడ అలా వచ్చింది, కాస్త నిలబడింది, శనక్కాయలు తింది, 10 రూపాయలకి పెద్దగా ఖర్చు పెట్టదు ఆ మనిషి. తిరిగిన తర్వాత ఏమై ఆర్పి ఎంత చూసినా ఫ్లైట్ రావట్లేదు ఏంటి అని అడిగింది. ఏమీ లేదు అనసూయ, వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల కొత్త ఫ్లైట్ ని రద్దు చేశాను అన్న. ఏం ఆర్పి ఎంత వర్షాలు వస్తే మాత్రం కొత్త ఫ్లైట్ తడవకుండా ఉండడానికి ఇంట్లో పెట్టుకుంటావా అని అడిగింది. ఇంకేం చెప్పాలి, అమ్మాయిది అజ్ఞానమా జ్ఞానమా నాకేం అర్థం కావాలి. నేను పెద్ద దద్ది. ఇంతటితో అర్ధగంట ముగిసింది. ట్రంప్ గారు వచ్చే ముందు మా ట్రంప్ గారిని ఆహ్వానించడానికి మా ఊరిలో కొంతమంది వస్తారు, వాళ్ళతో మాట్లాడుకుందాం. హలో ఏవే అయ్యి బాబా అవునా, ఒక్క నిమిషం నేను కనుక్కుంటాను. ఇందాక వచ్చినట్టు మా వీధిలోంచి ఏమైనా వచ్చారా? వచ్చాను, ఏమైందా? మా ముగ్గురు పిల్లలు గొక్క తిప్పుకోకుండా ఏడ్చేస్తున్నారంట. ఎవరు చూడమన్నారు నా మొహం? నా కడుపులో కంపరంగా ఉంది. మీకు కంపరంగా ఎందుకుందండి? ఇంత బైక్ లో వచ్చేటప్పుడు సైడ్ మిర్రర్ లో చూసానులే. ఇంకెవరు వస్తున్నారా మన ఊరోళ్ళు? డాడ్ ఇట్స్ వెరీ ప్లెజర్. ఎందుకంటే ఎప్పుడు మందు మీద పాట పాడే వీడు భక్తి రస పాట పాడాడు, చాలా సంతోషంగా ఉందిరా. శ్రీ సూర్యనారాయణ అంటాడు బారు ఓనరు. అరే ఆయన లేకుండా పన్నాడండి, అందుకే మేలుకో మెలుకో మెలుకో అంట. మేలుకో మనిషి నువ్వు దిచ్చుకో అనుకుంటూ వచ్చి వైను అయినా బిస్కు అయినా హీరు అయినా బ్రాండీ అయినా మీతోనే జీవితము ఈ మత్తే శాశ్వతము. నీ మత్తే శాశ్వతం. ఏనాటిదో మన బంధము నిమ్మకాయ ఉల్లిపాయ సాక్ష్యాలు. నిమ్మకాయ ఉల్లిపాయ సాక్ష్యాలు ఏంద్రా? ఎక్కువ తాగబాకరా, ట్రంప్ వస్తున్నాడు, చాలా మంచి వ్యక్తిరా, విమానంలో వస్తున్నాడు రా మనిషి. ట్రంప్ విమానంలో వస్తున్నాడా? అంటే విమానంలో మందు తేవచ్చు కదా? మందు తెచ్చుకోవచ్చు. అయితే మనిషిని తెప్పించండి. ఏంటో నా జీవితం. యాంటి తడివేళ దిగులుగా ఉండవా? నా పరిస్థితి ఏం బాగలేదండి. 10th ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావు కదా, ఏమైంది? ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే బయటకు గంటేశారండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే బయటకి ఎందుకు గంటేశారా? దానికంటే ముందు 9 క్లాసులు చదవాలంట కదా. అంటే ఆ డైరెక్ట్ 10th. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. సార్ మెల్లకన్ను టు ఇండియా. వెల్కమ్ టు ఇండియా అన్నావా, వెల్కమ్ టు ఇండియా అన్నావా? నేను వెల్కమ్ టు ఇండియా అన్నాను సార్. అది ట్రంప్ ఎక్కడ? ట్రంప్ తో పెట్టుకుంటే పంపు పగిలిపోతాయి. నేను బతకను, ఈ రోజు ఎలాగైనా ఊరేసుకొని చచ్చిపోతాను. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నేను 4 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నా సార్. నా చేతితో ఎన్ని విత్తనాలు చల్లినా గానీ అసలు మొలకలు విత్తనం చుట్టూ 10 ఎకరాలలో మస్తు మొలకలు మొలవడం, పంట రావడం, బంగారు పంటలు పండించుకున్నారు. నా ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అట్లా, అందుకని చచ్చిపోతాను. 4 ఏళ్ళ నుంచి నువ్వు వ్యవసాయం చేసినా ఒక్క మొలకలు కూడా నీ పొలంలో వెత్తట్లేదు. నేను చూడాలి ఒక్కసారి జల్లు. పక్కోడి పొలంలో కాకుండా నీ పొలంలో ఎలా పొందుతారు? ఇదంతా వద్దుగానే అక్కడ ఎవరో ఉండడం చూద్దాం పద. హే మ్యాన్, ఇంత దీర్ఘంగా చదువుతున్నావు, ఏమవుతావు అనుకుంటున్నా? నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది మా నాన్నగారు కోరిక సార్. మీ నాన్నగారు ఏం చేసేవారు? దొంగ. అందుకే
అందుకనే నేను ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ ఆయన మీద ఉన్న కేసులను ఎత్తేయడం కోసం ఈ చదువు చదువుతున్నా. హెల్ప్ చేయడం కోసం నేను గెటప్ వేసుకుని అమెరికా నుంచి రావాలరు ఈ ఊరు వద్దు, నేను దత్త తీసుకోలేదు, పద వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మన ఊరు ఎవరు దత్త తీసుకుంటారు చెప్పు. ఆ పెద్ద మనిషి తప్ప మన ఊరిని ఎవరు దత్త తీసుకుంటారా? రోజా గారు నేను రానా? నువ్వు వద్దు, నువ్వు దత్తతలో టీం పెట్టివే నువ్వు. థ్యాంక్ యూ సార్. అగ్ని పర్వతం ఇదే మండుతున్న మానవ హృదయం. ఈ టీం లీడర్ల ఆగడాలు నశించాలి. ఈ టీం లీడర్ల మోసం నశించాలి. టీం లీడర్ల దగా నశించాలి. టీం లీడర్ల ఆగడాలు నశించాలంటే ఇక నుంచి ఆ టీంలలో మనం చేయొద్దు. ఏంట్రా ఏం చేస్తున్నావు దొరబాబు? వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక నుంచి ఆ స్కిట్లలో చేయొద్దు. ఇద్దా మ్యాచ్. ప్రతి దానికి అరుచుకునేదా? సమస్య అనేది ఎలా చేసుకుంటే అయిపోద్దా డోడ్? మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా. మీ ఆకలి ఆత్రం అర్థమైంది నాకు. మీ సమస్య ఎలా తీరదో టీం లీడర్ని పిలిపిస్తాను, వాళ్ళతో మాట్లాడుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అవసరం లేదు, ఇన్నాళ్ళు మీరు చేసిన ఆగడాలు చాలు. మాకు మీరు తప్ప బయట మాకు చాలా అవకాశాలు ఇచ్చేవాళ్ళు. ఇంతమంది క్షమించండి, ఇంతమంది మళ్ళీ క్షమించండి సార్, మళ్ళీ క్షమించండి, ఇంతమంది ఉన్నారు. ఇదంతా కాదు, ఐపీఎల్ లో టీంలు కొన్నట్టు మమ్మల్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి, అప్పుడైతేనే చేస్తాం. నేను టీం లీడర్ని తీసుకొచ్చి గౌరవంగా ముందు నిలబెడతాను, మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఓకేనా? టీం లీడర్ పిలిపించాలి, చాలా గౌరవంగా పిలిపించాలి. కాబట్టి వాళ్ళ కోసం ఓ చిన్న ఏవి హైపరాజీ గారి గురించి ఇతర స్కిట్ లో పంచులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం కన్నా బీచ్ లో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం చాలా ఈజీ. ఒక రోజులో దేశం మొత్తం మీద పడే పంచుల కన్నా ఇతర స్కిట్ లో పడే పంచులు ఎక్కువ. దట్ ఈస్ ద హైపరాది. లెట్స్ వెల్కమ్ హైపరాది అలాంగ్ విత్ రైజింగ్ రాజు బ్రాకెట్ లో బతుకుంటే. ఇంతకీ ఏంటి మ్యాటర్ ఏంటి ఇక్కడ? కంటెస్టెంట్లు ఉన్న పలంగా టీమ్ లీడర్ల దగ్గర మేము పనిచేయమంటున్నారు. నాకైతే భయం వేస్తుంది. ఏం మీకు భయం వేయట్లేదా? నువ్వంటే వాళ్ళని నమ్ముకున్నావు కాబట్టి భయం వేస్తాను. నన్ను నేను నమ్ముకున్నా, నాకెందుకు భయం? ఏంటే ఆ ధైర్యం ఏంటే అది? కరెంట్ అఫైర్స్ ఉన్నంత కాలం నాలో కరెంట్ ప్రవహిస్తానే ఉంటది. కూర్చోండి. ఏంటంటే ఇంకేంటి విశేషాలు? బాగున్నారా? అది గారు ఇప్పుడే వచ్చారు కదా, ఆవిడ ఎందుకు చూస్తున్నారు? స్కిట్ అంతా నీ మొహం చూడాలంటే కాసేపైన ఎవడ మొహం చూడాలి. రాఘవ గారి గురించి ఈనాడు లోగో లాంచ్ చేసినప్పుడు వచ్చాము ఇండస్ట్రీకి. ఆడవారికి అందం లాకెట్, జబర్దస్త్ కి అందం రాఘవ రాకెట్. డోరు దగ్గర నిలబడే వాళ్ళను కూడా గారు అని పిలిచే సంస్కారవంతమైన సోపు. లెట్స్ వెల్కమ్ రాఘవ గారు. తర్వాత అదిరే అభి గారు కండల వీరుడు. ఆయన గురించి ఏవీలో ఒకసారిగా చూపించేద్దాం. ఎవరి స్కిట్ లోనైనా పంచులు పుస్తకాల్లో అక్షరాలాగా నిండి ఉంటే ఇతగాడి స్కిట్ లో మాత్రం పంచులు నెమలేకల్లా అక్కడక్కడ ఉంటాయి. చివరికి తెలిసేది ఏంటంటే అవి కూడా నెమలికలు కావు, కోడీకలు. ఎవరైనా ప్రయోగం చేస్తే వికటిస్తుంది, కానీ ఇతగాడు వికటించడానికే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. లెట్స్ వెల్కమ్ అదిరే అభి గారు. అభి గారు, ఈ కంటెస్టెంట్లు టీముల దగ్గర పని చేయను అంటున్నారు, మీకేం భయం వేయట్లేదా? ఈ బాధను అనుభవించి అలవాటైపోయింది. మీరు వీళ్ళలో ఎవరిని దక్కించుకోవాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే కంటెస్టెంట్స్ లో డైరెక్ట్ గా 10 మార్క్ బోర్డు దక్కించుకుంటే అయిపోద్దిగా. వాళ్ళతో చాలా అవసరం ఉంది, చూసుకో. నువ్వు మూసుకో, పని చూసుకో. ఆర్పి గారు మీరు నన్నేం అడుగుతలేదు. ఓ మీ టీం లీడర్ కదా, కొంచెం గుర్తు చేస్తూ ఉండండి. రైతు బిడ్డ సినిమాకి మీరు రామారావు గారు యాక్షన్స్కి వెళ్ళారని మాట. ఇతని మీద చేద్దాం అనుకున్నాం ఏవి, కానీ వెతికితే దొరకలేదు ఏవి. ఇతను స్కిట్ పేలితే 10,000, ఇతను స్కిట్ కొట్టిన యూట్యూబ్ లో చూసేది 10,000.
విశ్వదాభిరామ వీడిని బ్రతికించింది కన్ఫ్యూజన్ డ్రామా. లెట్స్ వెల్కమ్ వెంకయ్య గారు. నెక్స్ట్ ఓ ఇద్దరు బ్లాక్ అండ్ వైట్, భాస్కర్ గారు అండ్ సునామీ సుధాకర్ గారి గురించి చిన్న ఏవి. ఎవరైనా స్కిట్ కొడితే పండగ చేసుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం పండగకు ఒకసారి స్కిట్ కొడతారు. విమానం బస్ స్టాప్ లో ఆగదు, బబ్బులుగం కూడా వీళ్ళ స్కిట్ కంటే ఎక్కువ సాగదు. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ గారు. సుధాకర్ గారు, భాస్కర్ గారు కంటెస్టెంట్లు ఉన్న పొలంగా మానేస్తున్నారని విషయం పాకేసిందండి. మీరు ఏమన్నా భయపడుతున్నారా? ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు ఏసీ, ఇప్పుడు ఉన్న వెళ్ళిపోయినా బాధ లేదు. అంటే సోలో టీం లీడర్ సుధాకర్ గారిని పెట్టుకుని ఏదో మేనేజ్ చేస్తా. నా భయం కూడా అదే, ఒకరి మీద ఒకరు ఎక్కడ ఎక్కేసి 7 మార్కులు పోటీ తెచ్చి పెడతారని నా భయం కూడా. చివరిగా ఒక అద్భుతమైన వ్యక్తి, తన యాక్టింగ్ తో కొత్త పరవళ్లు దొక్కించిన వ్యక్తి. అది ఉమ్ము కాదు, నా దమ్ము. ఆయనే మన కిరా కార్పి. దురదృష్టం వదిలితే నా బతుకు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఏదో సాధిద్దామని ఇండస్ట్రీకి వచ్చాడు కిరా కార్పి. పంపించాల్సింది వాళ్ళ నాన్న కాస్త సంస్కారం నేర్పి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ నాన్న మాత్రం ఆయన నేర్పినాడా? నాకు ఆయన నేర్పడానికి. ఎదిగాడు ఎన్నో కొంపల్లో దీపాలు ఆర్పి. దయచేసి పుణ్యం కట్టుకొని తీసుకెళ్లి ఎర్రగడ్డలో చేర్పి. ఆర్పి టీం మెంబర్ వెళ్ళిపోతాం అంటున్నారు, నీకు భయంగా లేదా? చాలా భయంగా ఉంది, కానీ కోటి ఇచ్చారు కాబట్టి లోపల అన్ని దాపెట్టేసి అక్కడక్కడక్కడ మేనేజ్ చేస్తా ఉంటా. అలా 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 స్కిట్ నడిచిపోతుంది. మన టీం లీడర్లు వచ్చేసారు. మనకు నెక్స్ట్ కావాల్సింది మన కంటెస్టెంట్లు. వాళ్ళ గురించి కాస్త ఏవి వేలం వేసేటువంటి కంటెస్టెంట్ల జాబితాలో ఫస్ట్ టైం ఒక వ్యక్తిని పిలిపించేస్తున్న వ్యక్తి ఏవి దొరబాబు గారు. దొరబాబు గారి గురించి ఒక స్మాల్ ఏవి. ఎవరైనా జబర్దస్త్ వచ్చాక యూట్యూబ్ లో ఫేమస్ అవుతారు, కానీ ఇతగాడు యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాక జబర్దస్త్ వచ్చాడు. మనం పడే కష్టాన్ని ఎవరో చూడరు, కానీ ఇతగాడు పడే కష్టాన్ని రివైండ్ చేసి మరి పదే 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 చూస్తారు. ఇతగాడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అలుపెళ్ళగని పాటసారి, చేసిన తప్పే చేస్తూ ఉంటాడు ప్రతిసారి. ఐఎమ్ సారీ దొరబాబు. దొరబాబు గారు వచ్చారు. దొరబాబు ఏ టీము కావాలి? సి టీముకి కావాలంటే పంపించండి ఫస్ట్. ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, దొరబాబుని ఎవరు దక్కించుకోవాలనుకుంటున్నారు? ఎవడో దక్కించుకోవడం ఏంటి, వాడిని ఫేమస్ చేసింది మనం, మన దాంట్లోకి వచ్చేస్తాడు. హలో గురువు గారు, మీ దగ్గర రాకముందే యూట్యూబ్ లో పెద్ద ఫేమస్ 10 లక్షల వ్యూస్ చూసుకోండి కావాలంటే. దొరబాబు గారిని ఎవరు దక్కించుకోరంటారా? లేదు. దొరబాబు నేను ఎవరు దక్కించుకోవట్లేదు కదా, భయం వేస్తుందా? అవసరం లేదండి, నా పాత ప్రొడ్యూసర్ అలాగే టచ్ లోనే ఉన్నాడా. ఇంకొక కంటెస్టెంట్ నాగి గారు. నాగి గారి గురించి ఒక చిన్న ఏవి. పొరపాటున బౌన్సర్ కాబోయి బౌన్స్ అయ్యి ఇక్కడ ఆర్టిస్ట్ అయ్యాడు. జీవితంలో సుఖాలను వదిలేసిన వాడు యోగి, స్కిట్ లో పంచులు వదిలేసేవాడు నాగి. మీ యొక్క టీం లీడర్ అయినటువంటి రాఘవ్ గారు కూడా అక్కడ ఉన్నారు. మాట్లాడు నాగి. ఏం మాట్లాడమంటారు మీ గురించి? ఏ రోజైనా స్కిట్ లో తప్పు చేస్తే లాగి పెట్టి కొట్టాల్సింది పోయి ఆ యాక్ట్ అవుతాను. నాగారు బిర్యానీ తింటారా? నాగారు కూల్ డ్రింక్ తాతారా? గారు 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 ఆ గారు లాగి మిగిలే కారు అని మిగిలింది. మీరు కూడా కారు ఎక్కారు. ఏమండే ఈ 5 సంవత్సరాల్లో తిట్టిన పెద్ద బూత్ ఏంటో తెలుసా? నాగి గారు అదేంటి అలా చేశారు? అది తిట్టండి. అది నాగి గారిని ఎవరన్నా కొనుక్కుంటారా? మీరే చెప్పారు కదా బౌన్సర్లు మాకెందుకు ఆర్టిస్టులు కావాలి. చూడు నువ్వేం బాధపడవు, ఏ తలమాసినోడు నిన్ను కొంటాడు. నువ్వు కొందామని ఫిక్స్ అయినప్పుడు మాకెందుకండి చెప్పడం మళ్ళీ. నెక్స్ట్ కంటెస్టెంట్ జవన్ గారి గురించి, అతని జీవన విధానాల గురించి ఒక చిన్న ఏవి ప్రస్తుతం. దేశానికి కాపలా జవాన్, వెంకీ స్కిట్లకు కాపలా ఈ జీవన్. ఆ జీవనే ప్రస్తుతం కామెడీకి ఏవన్. ఇతగాడు జబర్దస్త్ లో టీములు మారినంతగా ఏ రాజకీయ నాయకుడు పార్టీలు మారలేదు అంటే ఇతడు టీంలో ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడు అంటే లేడు, అవసరమా అంటే అవసరమే, అంత అవసరమా అంటే అవసరం లేదు. అతనే మన జీవన్. లెట్స్ వెల్కమ్ జీవన్ గారు. జీవన్ గారిని ఎవరు కొనాలనుకుంటున్నారు? కూర్చోండి.
నెక్స్ట్ కంటెస్టెంట్ జాబితాలోకి వెళ్తే డాడ్ రాము గారు జబర్దస్త్ లో సెట్టు బాయిగా పనిచేసిన వారికి సైతం పేరు వచ్చింది కానీ ఈ మహానుభావుడికి ఇంకా పేరు రాలేదు. ఇతని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇతను ఎప్పటికీ టీం లీడర్ కాలేడు, ఎవరికి వెన్నుపోటు పడవలేడు. ఇతగాడు ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియో లోపలికి రావాలంటే మినిమం 3 ఫోన్ కాల్స్ చేయాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాము గారు. అది గారు ఇతన్ని మీరు ఏమన్నా దక్కించుకోవాలనుకుంటున్నారా? కొత్త ఆర్టిస్టులు యాక్షన్ లో ఉన్నారా? ఎవరెవరు? మీరు ఏ టీమ్ లో చేసేవాళ్ళు? అభియాన టీము. అదే టీమ్ లో చేసేవాడు రాము అని. మన జబర్దస్త్ కి 5వ తనం అమ్మతనం మన లేడీ గెటప్స్. లెట్స్ వెల్కమ్ లేడీ కంటెస్టెంట్స్. ఈ రోజు మా సమస్యలన్నీ బాబు గారి దగ్గర మేడం గారి దగ్గర చెప్పాలనుకుంటున్నామండి. టీమ్ లీడర్లు మమ్మల్ని పక్కకు పిలిచి ప్రతి ఒక్కటి మాట్లాడతారు, కానీ పేమెంట్ విషయం మాట్లాడరు ఏంటి మేడం వీళ్ళు? కానీ పేమెంట్ అనకూడదు మ్యా, రెమ్యునరేషన్ అనాలా? ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఏం మాట్లాడుతున్నారు? మాకున్న డిమాండ్ ఎవరికి ఉందండి? రేష్మి అనసూయ పైకి వస్తే వచ్చేది అరుపులు, మేము పైకి వస్తే వచ్చేది మెరుపులు. నువ్వు నేను చెప్తాను. టీమ్ లీడర్లు అందరికి ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నానండి. జబర్దస్త్ అంటే చీరేస్తాను, అదే మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే చీలేస్తాను. ఆర్పి అన్నకు దొరికితే ఆరేస్తాడు. ఇప్పుడు భాస్కర్ సుధాకర్ టీమ్ లో పనిచేసేటువంటి ఓ 2 అనాథలు ఉన్నారు. మాకు టయానికి పేమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, టయానికి స్కిట్ ఇవ్వండి చాలు. ఏమండి ఆది గారు, ఈ ఇద్దరు మీరు ఏమైనా దక్కించుకోవాలనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, ఎంతమంది ఎందుకు ఉత్తరాశం పెట్టుకోవాలి? మాకు ఈ వేలం నచ్చలేదండి, మేము ఆ టీంలలో చేయం. ఈ గొడవలు ఏం వద్దు. టీమ్ లీడర్లు కంటెస్టెంట్లు అందరూ సమానమే, ఎవరి టీమ్ లో వాళ్ళు ఆనందంగా చేసుకోవచ్చు. మరి అది ఈ స్కిట్ కొట్టామనుకో, చెక్ పొజిషన్ ఏంటి? చేసేదే ఉంది, 70% టీమ్ లీడర్లకి 30% కంటెస్టెంట్. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ వన్స్ మోర్. ఏంటండి అలా కొడుతున్నారు? ఫ్లోర్ కి ఏమన్నా అయితే పగల కొట్టేస్తా. అసలు మీకు ఎందుకండి ఇల్లంటే అంత ప్రేమ? నా బాబు గారు, మా నాన్న బాగా సంపాదించండి. ఊళ్ళో పెద్ద మనుషులతో మా నాన్న దగ్గరకు వచ్చి, ఏమయ్యా ఇంత సంపాదించావు, పోయేటప్పుడు ఏం కట్టుకుపోతా అన్నాడు. మా నాన్న ఇల్లు కట్టుకొని పోయాడు, అందుకే కొట్టా. చూసారా నాగబాబు గారు, పిచ్చయ్య నిలయం. వీడిని చూసారా, వీడు మా మామ. పిచ్చిని ప్రపంచానికి పిచ్చికారీ చేసేలా ఉంటాడు. సూపర్. ఎవరైనా చనిపోతే శ్రద్ధాంజలి అని రాస్తారు, వీళ్ళని చూడండి శ్రద్ధాదాస్ అంజలి అని రాస్తారు. శ్రద్ధాదాసు అంజలి మా నాన్న ఫేవరెట్ హీరోలు. వాళ్ళు ఏమన్నా ఫేవరెట్ హీరోలా హీరోయిన్లా? ఫేవరెట్ హీరోయిన్లు. అసలు ఇక్కడ చూడండి ఏమని రాస్తారు, జననం పుట్టినప్పుడు, మరణం చచ్చినప్పుడు. ఎక్కడైనా ఇలా రాస్తారా అండి? ఈ పిచ్చి వాళ్ళు తప్ప. అయ్యగారు మీరు అర్జెంట్ లోపలికి వెళ్ళండి. అయ్యగారు అర్జెంట్ గా ఇప్పుడు నేను లోపలికి ఎందుకురా? సెప్టిక్ ట్యాంక్ వాళ్ళని క్లీన్ చేయడం రమ్మనండి. అయ్యగారు మిమ్మల్ని చూస్తే ఏ సెప్టిక్ ట్యాంక్ తెలియ కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారో ప్రపంచం నువ్వు క్లారిటీ ఇస్తున్నావా? నువ్వు సరిగ్గా పని చేయట్లేదురా. నిన్న చూసా ఎక్కడ బట్టినా అక్కడ చెదులుంది, ఎక్కడెక్కడ చెదులుందో కనుక్కొని మరి పురుగుల ముందు కొట్టుపో. అయితే ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తా. తడిసిందా? బాగా తడిసింది. కింద మీద దర్శత కొట్టానంటే. ఎవడరా ఇంటి మీద డైపర్ అతికిచ్చున్నారా? మీరే కదా అయ్యగారు ఈ ఇంటిని చిన్నపిల్లలా చూసుకోమన్నారు, అందుకే. చంపుతున్నాడు ఆటో పంచ్. సార్ గొప్ప న్యూస్, ఏలియన్ ను చూసిన నెల్లూరు వాసి ఎంత అదృష్టవంతుడిడా. సార్ ఒక్కసారి ఏలియన్ చూసిన వాడే అదృష్టవంతుడు అయితే రోజు ఏలియన్ దగ్గర పనిచేసేవాడు ఎంత అదృష్టవంతుడు సార్. ఒళ్ళు రాలిపోతాయి. నన్ను ఊళ్ళో మా ఊళ్ళో అందరూ ఏమంటారు తెలుసా? లయన్ అంటారు. ఏ లియన్ అని ఉంటారు, మీకు అలా నిలబడి ఉంటది. ఇదేనే మన అల్లుడు గారి ఇల్లు. అత్తయ్య ప్రయాణం ఎలా సాగింది? మన స్కిట్లా సాగింది అల్లుడు. పక్కన పెట్టుకుంటే సాక అక్కడ ఆగిపోద్దా? ఇంకేమట్టయ్యా ఊళ్ళో విశేషాలా? మన ఊర్లో పంటలు చాలా బాగా పండినాయి. ఈ స్వీట్ తిను. ఏమండి ఇగో నోరు ఇక ఇక్కడ ఉంది, నోరు ఇక్కడే ఉంది. ఇగోండి ఇగోండి ఇగోండి.
ఆవిడకి నోరు ఇక్కడ ఉందని ఎందుకు చెప్పావరా? చెప్పకపోతే ఏంటండి, మొన్న పక్కింటి అమ్మాయి తన పుట్టినరోజు అని చెప్పి చాక్లెట్ తీసుకొచ్చి నోరు అనుకుని ఏకంగా ముక్కులో పెట్టింది. నేనే తీయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవిడ ఇంకెక్కడైనా పెట్టింది అనుకోండి, అది కూడా నేనే తీయాలి. హైదరాబాద్ లో అడ్రస్లు చెప్పడం ఈజీ అవుతుంది కానీ మీ మొహంలో అవయవాలు ఎక్కడ ఉన్నాయో చెప్పడం కష్టమైపోతుంది బాబు. ఈ చెవి మీద ఏదో డస్ట్ అంటూ కొంత తీయండి. అది ముక్కురా. చూసారా, 25 ఏళ్ళుగా పక్కన ఉన్న నాకే ఏది ఎక్కడ ఉందో తెలియట్లేదు. డ్రామాలా కాదు, ప్రోమోలు. స్వీట్ బలం ఉంది, ఆడింగ్ చేసినారు. ఇదా పుల్లారెడ్డి స్వీట్స్ అల్లుడు. ఇది తింటాను ఫీల్ అవడా? నాకు వాంతులు చేయించమంటే చేత కాదు కానీ ఊర్లో అందరి చేత వాంతులు చేయిస్తుంటాడు. అల్లుడు గారు, మొన్న శబ్దాలే స్టూడియో పక్క నుంచి వెళ్తా అంటే అక్కడ దెయ్యాలని ఒకటే డౌట్ అండి. డౌట్ ఎందుకు వచ్చింది? మొన్న పక్క నుంచి పోతా అని ఒకటే అరుపులు, కేకలు. అవి దెయ్యాలు కదా మావయ్య, నువ్వు చంపిన పంచులు తాలూకు ఆత్మలు. పంచులకు కూడా గోసలు ఉంటాయి అల్లుడు గారు, వాటికి కూడా స్వర్గం నరకం ఉంటుందా? పంచులకు కూడా స్వర్గం నరకం ఉంటుంది తడివేలు గారు. అది చెప్పాడు అనుకో, అది స్వర్గానికి పోద్ది. అదే నువ్వు చెప్తే నరకానికి పోద్ది. మరి నువ్వు చెప్తే ఉన్నావా నరకమే. ఫోన్ వస్తుంది, ఎత్తు. హలో, అవునా? ఓ మై గాడ్, పోలీసులు ఫోన్ చేశారు అయ్య గారు. ఏమన్నారు? హలో అన్నారు. తర్వాత ఏమన్నారా? ఎత్తింది ఆర్పి గారు అని అడిగారు. తర్వాత ఏమన్నారా? పోలీసులు మాట్లాడుతాం అన్నారు. నీ కాళ్ళు పట్టుకుంటా. తర్వాత ఏమన్నారా? ఎవడో ఉగ్రవాది మన ఇంట్లో చెత్తకుండి పక్కన బాంబు పెట్టాడట అయ్య గారు. అవునా? నాకు అర్థం కాదు, మన ఇంట్లో చెత్తకుండి ఎక్కడ ఉంది అసలు? నేను అప్పటికే చెప్తున్నా అయ్య గారు, మీరు లోపలికి వెళ్ళండి అని. మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయక్కర్లే, గవర్నమెంట్ ఒక బాంబ్ స్క్వాడ్ పెట్టిందట, అతను వచ్చేస్తున్నాడు. మా నాన్న బారులో గుమస్తా, రోజు వెళ్ళి తాగేస్తా. వైను అయినా విస్కీ అయినా డోంట్ కేర్ అంట, కుమ్మేస్తా. వాటర్ ఉంటే వేసేస్తా, సామాన్లన్నీ అమ్మేస్తా. బాడీలో నా చెమట కూడా మందు అయ్యేలా తాగేస్తా. ఇంకాస్త ఐసే వెయ్, చేయి పెట్టి కలిపేసే, నరాళ్ళు గిరగిర గిరగిర తిరిగిపోవాలి. బాడీలో నా ఈ వేడి ఏంటో, రోడ్డెక్కితే నేనేమో పడతా, లేస్తా, దొర్లుతా, వర్లుతా. మీ పేరేంటి సార్? శ్రీకర్ విత్ జానీ వాకర్. అసలు మీరు బాంబు స్క్వాడ్ ఎలా అయ్యారు సార్? మేము చిన్నప్పుడు చాలా బీద కుటుంబం మాది. దీపావళి పండుగ జరుగుతా ఉంది, ఊళ్ళో అందరూ బాంబులు వేస్తూ ఉన్నారు. నాకు లేని సంతోషం వాళ్ళకి ఎందుకని పేలే బాంబులను ఒక్కొక్కటి టక్క 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 అట్లా ఆర్పుకుంటూ వచ్చాను. ఇంట్లో బాంబు ఉంది సార్, కొంచెం అది కనిపెట్టండి సార్. ఓకే సార్, పడిపోయారేంటి? పడిపోలే, పసిగడుతున్నా. ఇక్కడనే ఉన్నది బాంబు. బాంబు ఎంత సౌండ్ చేస్తుందా? అది బాంబు సౌండ్ కాదు సార్, ఆయన గొరక సౌండ్. చేసే నువ్వు పడుకొని, చూసే వాళ్ళు పడుకొని, నా స్కిట్ టెలికాస్ట్ లో జల్సాలో రావాలా? అక్కడ ఉంది బాంబు. ఒరే, అది అణుబాంబు కన్నా పెద్దదిరా, ఎప్పుడు పేలుతుంది ఎవరికి తెలియదురా. పక్కన ఉన్నాయి బాంబు. ఒరే, ఆ బాంబుతో అసలు ప్రమాదమే లేదు, అది ఓన్లీ యువకుల గుండెలో మాత్రమే పేలుతుంది. పేలిపోతుంది ఎప్పుడైనా. బంగాళాఖాతంలో ప్లంటర్ స్పైడ్ నువ్వేలే, నన్ను హౌసుల్లో మంచిగా నువ్వేలే, బీరుల్లో బేబీ కాన్ నువ్వేలే, కుమ్మేశ్వరమ్మ నువ్వేలే, పిచ్చమ్మ పిచ్చమ్మ. సార్, ఇంత పెద్ద బ్యాటిల్ జరుగుతుంటే బాటిల్ ఏం చేస్తున్నారు మీరు? ఏ వస్తువులో ఏ బాంబు ఉందో తెలుసుకోవాలి. ముసుకో. ఎక్కడైనా మందులో బాంబు పెడతారా? అదే నీలాగా అనుకుంటారని అందులో పెట్టుండొచ్చు. రావురా బాయ్. ఇవ్వండి సార్. సార్ గ్లాసు. ఓ వెరీ గుడ్. ఉందా సార్? లేదు. ఉందా సార్? ఐస్ లో కూడా లేదు సార్. ఐస్ ట్యూబ్ లో ఉందేమో టెస్ట్ చేస్తారా? ఇదిగోండి సార్. నీకెలా తెలుసురా? కాంబినేషన్ సార్. సార్, ఉందా సార్? లేదు. ఇంత లేదా? ఇంకో బీర్ బాటిల్ ఉంది కదా, జరుగు. తాగాలి అన్న నీ సంకల్పం ముందు ఏ స్కిట్ ఆపేటట్లేదు కదరా. ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్ సార్. ఈ పక్కన ఉంది అణు బాంబు. అవును సార్, అణు బాంబే కదా. హలో, అణు బాంబు అది పక్కన అణు బాంబు ఉందని చెప్తానా? తీసుకొచ్చేసాడు. సార్, మీరు భోజనానికి వచ్చారా, బాంబు తీయడానికి వచ్చారా? ఆర్పి, ఇది మామూలు బాంబు కాదురా, ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు తయారు చేసిన బాంబు. ఇది గనక పేలిందనుకో కిలోమీటర్ వరకు ఒక్కరు బతకరు. ఇది పేలితే 1 కిలోమీటర్ వరకు ఎవరు బతకరంటారా? అయితే ఎవరికేం కాదు కదా సార్. ఎందుకు? మన స్కిట్ అవుతుందని తెలిస్తే ఎవడు కిలోమీటర్ పరిధిలో ఉంటారు కదా.
2 నిమిషాల్లో అది వేరేటట్టుంది దీన్ని కనుక తీసుకుపోయి ఊరు అవతల వేయకపోతే మనం బతుకం. ఆ సాహసం చేసే వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? ఉందిలే మంచి కాలం ముందు ముందరా, అందరూ సుఖపడాలి నందనందనా. మావయ్య మామయ్య నీకు సంతోషం సగం బలం ముందు ముందేమో, నాకు ముందేమో తెలుసా? ఏంటది? ఈ బాంబుని తీసుకెళ్లి నేను పోలీస్ స్టేషన్ ఇస్తే 10 లక్షలు ఇస్తారంట. అల్లుడు నేను పోతుంటా. ఆగు. ఇంటికి పెద్దవాడిని నేను, దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నేనే ఇస్తా. ప్రతి వాడికి కంగారు, ఆ 10 లక్షలు నేనే తీసుకుంటా. ఆర్టిస్ట్ అయి వచ్చాడు జబర్దస్తుకు, టెర్రరిస్ట్ అయిపోయాడు గగనానికి. ఓడి తెస్తేనే చాలా స్కిట్ బాగుంటుంది. వెళ్తారా?